టమాటాకాయ చాలా బాగా పట్టింది. పింజలు ఎలా వచ్చినాయో కాయ కూడా అలాగే ఉంది. కానీ ఇటువంటి మచ్చ కానీ పురుగు కానీ ఏం అసలు కొట్టలేదు. చాలా బాగుంది పొలం అయితే. టమాటా పొలానికి విషయానికి వస్తే ఇక్కడ కొమ్మ చూడండి. కొమ్మతో పాటు గ్రోతింగ్ ఆకు కూడా చాలా మంచిగా వచ్చింది. గుబురు గుబురుగా ఉంది. ఆకు చాలా బాగుంది. అలాగే పూత కూడా బాగా వచ్చింది. అసలు ఆకు ఎలా ఉందో పూత కూడా అలాగే ఉందన్న. చాలా బాగున్నాయి పంట అయితే. పంట విషయానికి ఏరే లోటు అనేది లేదు. ఎలా ఉంది చూడండి. పూత నీటికి కనపడుతుంది. కాయ కూడా ఉంది. ఇక్కడ కాయ కూడా చూపిస్తామండ. ఇగో కాయ చాలా బాగుంది. అసలు ఇలాగే ప్రతి చెట్టు కూడా కాయలు ఇట్లాగే పట్టినాయి. పంట అయితే చాలా బాగుంది. మీరు కూడా వేసినారా? మీరు కూడా వేసింటే ఇలాగే ఉందా? ఒకవేళ ఇలా లేకుంటే మళ్ళీ మీరు ఏ మందులు కొట్టుకున్నారు? ఒకవేళ చేను బాగుందా లేదా నాకు కామెంట్ చేయండి. నేను కొట్టిన మందులు అంటే ఇక్కడ మా అన్ననే కొట్టింది మందులు. మా అన్న కొట్టిన మందులు మీకు నేను చెప్తాను. మీరు అవి సజెషన్ మీరు తీసుకొని మీరు మంచిగా పంటలు అయితే వేసుకోవచ్చు. పంట విషయానికి వస్తే చాలా బాగుంది. ఎక్కడ చూసినా గ్రోతింగ్, కొమ్మలు, పూత అసలు ఎక్సలెంట్ ఉంది. అసలు పూత విషయానికి వచ్చిన, కొమ్మ విషయానికి వచ్చిన, గ్రోతింగ్ విషయానికి వచ్చిన ఆకు మొత్తం గుబురుగా ఉన్నాయి. అసలు పంట చాలా బాగుంది.